భారత క్రికెట్ ఇప్పుడు సంధి దశలో ఉంది. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత నుంచి టీమిండియాలో అనూహ్య మార్పులైతే చోటు చేసుకుంటున్నాయి. కోచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి కెప్టెన్సీ వరకు అనేక చేంజెస్ అయితే జరుగుతున్నాయి. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేశారు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డేలు, టెస్టుల్లో ఎన్నాళ్లు కొనసాగుతారనేది కొంత క్లారిటీ అయితే వస్తుంది. దీంతో వన్డే, టీ20లకి రెగ్యులర్ కెప్టెన్, వైస్ కెప్టెన్ పోస్టును భర్తీ చేయడంపై భారత క్రికెట్ బోర్డు దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఇద్దరు దోస్తుల మధ్య ఇండైరెక్ట్ గా అగ్గిరాజేసింది. ఆ ఫ్రెండ్స్ మరెవరో కాదు, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్. భారత జట్టులో మంచి స్నేహితులు రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ అని చెప్పొచ్చు. క్రిజ్ లో అడిగిపెట్టింది మొదలు అగ్రెసివ్ బ్యాటింగ్ తో అదరగొట్టే ఈ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లు ఫ్రెండ్షిప్ కు చాలా విలువ ఇస్తారు. మంచి ఫ్రెండ్స్ గా ఉన్న వీళ్ళు ఇప్పుడు విషయంలో తలపడుతున్నారు. అదే వైస్ కెప్టెన్సీ. భారత టెస్ట్ టీం కు రెగ్యులర్ వైస్ కెప్టెన్ నియమించాలని బీసీసీ అయితే భావిస్తుంది. లాంగ్ ఫార్మాట్ సారథ్యంలో రోహిత్ కు వారసుడిగా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను నియమించాలని చూస్తుంది. అతడికి డిప్యూటీగా వైస్ కెప్టెన్ గా పంత్, జైస్వాల్ లో ఒకరిని ఎంచుకోవాలని అనుకుంటున్నారట బోర్డు పెద్దలు. కెరీర్ ఆరంభం నుంచి టెస్టుల్లో పంత్ అదరగొడుతున్నాడు. యాక్సిడెంట్ తర్వాత కంబ్యాక్ లో మునుపటి స్థాయిలో కాకపోయినా బాగానే పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అటు జైస్వాల్ స్టన్నింగ్ నాక్స్ తో ఓపెనర్ గా మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు. గతేడాది భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసింది ఇతడే. ఇలా వీరిద్దరూ టీంలో పర్మనెంట్ బెర్త్ ఖరారు చేసుకోవడం, లాంగ్ ఫార్మాట్ లో కీలక ప్లేయర్లుగా ఎదగడంతో వైస్ కెప్టెన్సీ రేస్ లోకి వచ్చారు. వీళ్ళలో ఒకరికి వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీ భావిస్తుందట. జైస్వాల్ యంగ్స్టార్ కావడం, కాస్త తక్కువ అనుభవం ఉండడం, దూకుడు కలిగిన ప్లేయర్ అవడంతో అతడి కంటే పంతి వైపే బోర్డు పెద్దలు మొగ్గు చూపుతున్నారట. అయితే దీనిపై ఇంకా ఫైనల్ డిసిషన్ తీసుకోలేదని సమాచారం. ఏదేమైనా బీసీసీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏదీ చెప్పలేం.